ముందుగా నేనైతే చెప్తానండి, ఏదైనా నాకు ఓపెన్ మైండ్ లోపల ఒకటి పైన ఉంటుంది. నా దగ్గర డబ్బు సాయం కాదండి, కాళ్ళ మీద తమ నిలబడే ఇల్లు రావాలి కానీ వాళ్ళందరూ ఒక కోఆర్డినేట్గా చేసుకునే ఇల్లు రావాలి. అంతవరకు నేనైతే మాట సాయమే అన్నిటికన్నా పవర్ఫుల్. డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, బట్ డబ్బున్నోడు మాట సాయం చేయలేడు కొన్నిసార్లు. నేనే చూడండి, నాకు స్కూటీ రాదని చాలా రోజుల నుంచి అనుకున్నా. ఆడ మేడం వాళ్ళు కూడా టెస్ట్ చేసినా కూడా వస్తుందో రాదని నమ్మకం నాకు లేకుండే. అక్క పక్కన బాగానే ఉంది, నీకెందుకు రాదే, నీవేమి తక్కువ, నీవెందుకు రాదు, నీకే వస్తుంది చూడాలి. కానీ అందరికన్నా ముందు నాకే తీసుకున్నా. అసలు నేనే నమ్మలేదు అక్క, నీవు ఇచ్చిన ధైర్యం. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను, నాకు రాదు ఆల్మోస్ట్ అయితే రాకపోవచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా తీసుకెళ్ళారు, వాళ్ళు కూడా అన్నారు అంటే ఇంకా అమ్మని బయట ఆశలు పెట్టుకోవద్దు ఫస్ట్ అయితే. కానీ అట్లా నేను కాల్ చేసిన వాళ్ళు అక్క అంటారు, నీకెందుకు రాదే, మేము ఇట్లా తక్కువ అని నీవు అన్నీ చేస్తావు, దాంట్లో ఎందుకు కంపల్సరీ వస్తుంది. కానీ సీఎం కాడ నేను కానీ నేను అస్సలు. అందరికీ నమస్కారం. ఎస్జేఎఫ్ సకల జన ఫౌండేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి తుకారం గేట్ దగ్గర అడ్డగుట్టలో ఉన్నాము. సో అడ్డగుట్టలో ఈ రోజున మెరిట్స్ టీం వారి చిన్న మాట ముచ్చట కార్యక్రమం జరిగింది. సో వారి ఆధ్వర్యంలో మన పవన్ గారు, మన వాణి గారు, మన శ్రీనివాస్ గారు, దయామణి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెరిట్స్ మీటింగ్ చిన్న మాట ముచ్చట కార్యక్రమం జరిగింది. సో వీరు మన సకల జన ఫౌండేషన్ చైర్పర్సన్ అండ్ ఫౌండర్ అయినటువంటి ఉజ్వలారెడ్డి మేడం గారు, అదేవిధంగా పల్లె ప్రవీణ్ గారి కూడా ఆహ్వానించడం మేరకు ఇక్కడ రావడం, వారి యొక్క సమస్యలు కానీ వారి యొక్క సూచన సలహాలు కానీ పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సో వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము పరిశీలన చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈరోజు సమావేశం వారితో మాట్లాడిన విధానంగా ఏమనిపిస్తుంది అనేది ఒకసారి వాణి గారు మాట్లాడతారు, దాని తర్వాత వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఉజ్వల మేడం చాలా థ్యాంక్స్ మ్యామ్. సకల జన ఫౌండేషన్ అండ్ చైర్మన్ అయిన ఉజ్వలారెడ్డి మేడం గారికి, అలాగే పల్లె ప్రవీణ్ గారికి మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్పాము. చాలా థ్యాంక్స్ మ్యామ్, ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని ఇట్లా మోటివేట్ చేశారు. మీ యొక్క కార్యక్రమంలో అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అది మాకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది, మేము ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం, దానివల్ల మాకు కొంచెం ఇన్కమ్ కాకుండా ఇతరులకు కూడా ఒక ఇన్కమ్ ఇచ్చే విధంగా మీరు చెప్పిన మా అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ బాగా నచ్చాయి మ్యామ్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. టైలరింగ్ కానీ, బ్యూటీషియన్ కానీ, కంప్యూటర్స్ కోర్స్ కానీ, ఇంకా వేరే వేరే ఏ కంప్యూటర్స్లో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది ప్రత్యేకంగా దగ్గరుండి తెలుసుకొని మాకు అదే ఫీల్డ్లో మాకి ఏదైనా ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అదే ఉపాధిని మేము నేర్చుకొని ఇతరులకు కూడా నేర్పించి వాళ్ళు బ్రతికేటట్టు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకునే విధంగా మాకు ఇక్కడ మోటివేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ మాకు చాలా నచ్చింది, చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మ్యామ్ మీరు చాలా చేయాలి. అలాగే పల్లె ప్రవీణ్ సార్ కూడా మాకు చాలా మోటివేట్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అంటే మాకు ఏం చెప్పాలో మాటలు లేవు. అలా మేడం వాళ్ళు అయితే చాలా ప్రోత్సహించారు, చాలా మోటివేటెడ్గా ఉన్నారు. చాలా థ్యాంక్స్ మ్యామ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇక్కడ సకల జన ఫౌండేషన్ వాళ్ళు మాకు అది మేము నేర్చుకునే ఇంట్లో ఉండి బయటికి వెళ్ళని వాళ్ళని కూడా మేడం వాళ్ళు అది మా ప్రతిభని గుర్తించి మమ్మల్ని మోటివేషన్ చేయడము చాలా బాగా నచ్చింది మేడం. ఇలాగే మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు లావణ్య. నా పేరు భారతి, నేను టైలరింగ్ చేస్తుంటాను. ఈ మేడం వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు ఇంత హెల్ప్ చేయడానికి చాలా సంతోషంగా అనిపిస్తున్నది. తెలుసు ఈ అన్న గురించి నాకు ఏం చెప్పనవసరం లేదు. మొత్తం ఎక్కడి నుంచి అన్న వెళ్ళాలన్నా కానీ పవన్ అన్న ఉంటే నాకు కొంచెం ధైర్యం ఎక్కువ వస్తుంది. సకల జన ఫౌండేషన్కి అందరికీ స్వాగతం. మెరిట్స్ సార్ అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు చాలా మంచి జరిగిందండి. ఇక్కడ మా ఉజ్వల అక్క గారికి మా యొక్క ధన్యవాదాలు. వారు కూడా ఇంకా ముందు ఎదగాలని మేము కోరుకుంటున్నాము. జై హింద్. జై మెరిట్స్. జై మెరిట్స్. జై మెరిట్స్. జై మెరిట్స్. ఒకటే
సార్ వాళ్ళు